చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం, ఈ వృశ్చిక రాశి వారికి ఏ ఒక్క రాశుల్ని వివాహం చేసుకోవటం చేతన వీరికి అంత అనుకూలంగా ఉంటుంది, ఏ ఒక్క రాశుల్ని జీవిత భాగస్వామిగా పొందటం చేతన వీరు అన్ని విధాలుగా ముందుకెళ్తారు అనే అంశాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా వివాహం అంటే మనిషి జీవితంలో చాలా ప్రధానమైన ఘట్టం మనం చెప్పుకోవచ్చు. ఏ రాశులు కలిశాయి, జన్మ నక్షత్రాలు కలిశాయా లేవా, పేర్లు కలిశాయా లేవా అని చెప్పి ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ప్రతి మనిషి వివాహ విషయంలో 1-10 సార్లు ఆలోచన చేసి కానీ దిగుతుంటారు. అయితే ఇలాంటి ప్రధానమైన ఘట్టంలో మన యొక్క వీడియోలో తెలుసుకోబోయే అంశం, ఈ వృశ్చిక రాశి గల వారికి ఏ ఒక్క రాశులు అనుకూలంగా ఉంటాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క గుణభావాన్ని కానీ మనం చూసినట్లయితే, వీరికి ఎదుటి వారితో కంపారిజన్ చేసుకునే గుణం అనేది చాలా వాటికి ఎక్కువగా ఉంటుందని చెప్పి విశేషంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే తమ కళ్ళ ముందు ఉన్నవారు కాస్త తమతో ఉన్నవారు ఎవరైతే వీరికంటే ఒక మంచి పొజిషన్లో ఉంటారో వెంటనే వారితో కంపారిజన్ చేసుకోవటం, అతనే చేసి ముందుకు వెళ్ళంగా లేనిది నేను చేయలేనా, అతనికంటే ఎదిగి ముందు అడిగేలేనా అని చెప్పి కంపారిజన్ ఎక్కువగా చేసుకుంటారు. అదేవిధంగా కష్టం కూడా ఎక్కువగా పడుతుంటారు. ఎలాగైనా సరే అనుకున్న విధంగా ఎదుటి వ్యక్తిని దాటాలి, ఎదుటి వ్యక్తిని దాటి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఎంతో శ్రమ కూడా ఒక రాశి గల వారు చేయటం జరుగుతుంది. ఆ శ్రమలో కాస్త స్వార్థంగా కూడా ఒక రాశి గల వారు ప్రధానంగా ఉండటం జరుగుతుంది. అయితే వీరు ప్రధానంగా ఏ విషయాన్ని కూడా ఎవరో వచ్చి వీరికి ఏదైనా విషయం చెప్తే పలానా వ్యక్తి మీద ఆ విషయాన్ని వెంటనే నమ్మరు. వారంతటా వారు తెలుసుకునే వరకు ఎవరో చెప్పిన విషయాన్ని నమ్మి ఎదుటి వ్యక్తి మీద వెంటనే ఒక నిర్ణయానికి రారు వీరు. వారంతటా వారు తెలుసుకున్న తర్వాతే ఏదైనా చెయ్యాలి అన్న గుణం యొక్క రాశి గల వారికి ప్రధానంగా ఉంటుంది. అయితే తొందరగా వీరి స్నేహితులను కావచ్చు, బంధువులు కావచ్చు, వారు చెప్పే మాటల్ని జాగ్రత్తగా వినే స్వభావం ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే వారు నిజమా అబద్ధమా మనతో చెప్పేది, వాళ్ళు మనతో న్యాయంగా నిజాయితీగా ఉన్నారా లేదంటే నటిస్తున్నారా అని చెప్పి 1-10 సార్లు వాళ్ళ గురించి కాస్త ఆలోచనగా చూసే వ్యక్తిత్వం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు ప్రధానంగా ఉంటుంది. అయితే తొందరగా ఎవరిని నమ్మరు. కానీ వీరి యొక్క విధానం అంతా కూడా ఎంత కోపం వీరికి వస్తుందో అదేవిధంగా అంత శాంతంగా ఉండే మనస్తత్వం యొక్క వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. అంటే వీరికి ఎవరి వల్ల ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా అప్పుడు వచ్చే కోపం చాలా వరకు విశేషంగా ఈ యొక్క రాశి గల వారికి ఉంటుంది. కానీ తర్వాత వెంటనే కూలైపోవటం, సరేలే అని చెప్పి వెంటనే దాన్ని పక్కన పెట్టేయటం ఆ విషయాన్ని. ఇలా కూల్ అవ్వటానికి కూడా ఒక రాశి గల వారికి ఎక్కువగా సమయం తీసుకోరు. అలాంటి మనస్తత్వం కూడా ఒక రాశి గల వారికి ఉంటుంది. అయితే వీరికి ప్రధానంగా ఉన్న ఒక చెడ్డ లక్షణం ఏమిటంటే, వీరు ఎవరినైనా సరే ఊరకనే వాళ్ళని హేళన చేయటం. అంటే ప్రతి వారు కూడా వీళ్ళతో మాట్లాడే విషయంలో ఏదైనా వీరికి అనుకూలమైంది రాకపోతే వెంటనే వారిని హేళన చేసేయటం, ఈ విషయం ఎలా ఉందని చెప్పి వాళ్ళ యొక్క తప్పులను కూడా కాస్త ఎత్తి చూపించటం, ఇలా చాలా వాటికి ఒక రాశి గల వారి ఎదుటి మనిషి మీద చూపించడం జరుగుతుంది. తద్వారా వీరికి బంధువుల్లోనే, స్నేహితుల్లోనే శత్రువులు కూడా ఒక రాశి గల వారికి ఎక్కువగా ఉంటారు. అయితే వీరికి ఎప్పుడు కూడా నూతనమైన వస్తువులు కొనాలి, నూతనమైన బంగారం కావచ్చు, గృహాలు కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇలా దుస్తులు కావచ్చు, ప్రతిదీ కూడా ఏదైనా కాస్త ఖర్చు పెట్టి కొనాలి అని చెప్పి ఒక రాశి గల వారికి ప్రధానంగా ఉంటుంది. లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పి కూడా ఒక రాశి గల వారు ప్రధానంగా ఒక గోల్ లాగా పెట్టుకుంటారు. బ్రతికినంతకాలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంజాయ్మెంట్ చేయాలి అన్న ఆలోచన కూడా ఒక రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి చాలా వరకు ఉన్న ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, నలుగురిలో మనం ముందుకెళ్ళాలి, నలుగురిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు మనకు ఉండాలి అనే ఆలోచన ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ గారికి చాలా వరకు స్పష్టంగా ఉంటుంది. అందువల్ల ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ, చిన్న చిన్న తగాదాలు కానీ అలా కాస్త పెద్దరికంగా నిలబడటం, ఎదుటి మనిషిని తప్పులు సరిచేయటం, ఒక పెద్దరికంగా నిలబడి సమస్యను క్లియర్ చేయటం, ఇలాంటివంటే ఈ యొక్క రాశి గల వారికి చాలా వరకు ఇష్టం. అలా సమస్యని క్లియర్ చేసుకొని
నలుగురిలో కూడా కాస్త పెద్దరికంగా ముందుకెళ్ళే యోగ్యత కూడా వృశ్చిక రాశి వాళ్ళగా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రధానంగా వీరి జీవిత భాగస్వామి విషయంలో, ప్రేమించిన మనిషి విషయంలో, ప్రేమించిన స్త్రీ విషయంలో కూడా చాలా వరకు ఒక ఖచ్చితత్వంగా కుటుంబ పరంగా వెంటనే వివాహం చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలతో కుటుంబంతో ఒక లైఫ్ అనేది సెటిల్మెంట్గా ముందుకు వెళ్ళాలని చెప్పి కుటుంబరీత్యా చాలా వరకు మా కుటుంబం ఎదగాలి అని చెప్పి ఒక స్వార్థంగా కూడా ఒక రాశి గల వారు ఉంటుంటారు. అయితే వీరికి భాగస్వామి పట్ల కావచ్చు, అలాగే ప్రేమించిన వ్యక్తి పట్ల కావచ్చు ఎంతైతే అభిమానం ఉంటుందో అలాగే వారు ఉండే ఉన్న కష్టం వచ్చినా సరే దాన్ని కాస్త నిదానంగా మర్చిపోయే గుణం కూడా ఈ రాశి గల వారికి ఉండదు. మళ్ళీ వెంటనే ఆ కోపాన్ని వ్యక్తపరచడం, ఆ కోపాన్ని చూపించేయడం జరుగుతుంది. చూపించినప్పటికీ మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వెంటనే మర్చిపోవటం, ఇలా అప్పుడు వచ్చే సమస్య బట్టి రియాక్ట్ అవ్వటం, మళ్ళీ వెంటనే మర్చిపోయి మళ్ళీ యథావిధిగా ఉండటం ఈ యొక్క రాశి గల వారి గుణం అని చెప్పుకోవచ్చు. అయితే పిల్లల విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు ఒక ప్రణాళికతో వీళ్ళు ఉండటం జరుగుతుంది. అదేవిధంగా స్వార్థంగా వీరు ఒక కుటుంబ రీత్యా ఎదగాలి అన్న ఆలోచన కూడా ఇక రాశి గల వారికి ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క రాశుల్ని వీరు వివాహం చేసుకోవడం చేతన యొక్క వృశ్చిక రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే వీరి యొక్క గుణభావానికి మీనరాశి వారు అలాగే కన్యారాశి గల వారు చాలా వరకు అనుకూలిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశుల్ని వీరు ఈ యొక్క రాశిలో జన్మించిన వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం చేతన ఈ యొక్క వృశ్చిక రాశి గల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి యొక్క గుణభావానికి తగ్గట్టుగా వారి యొక్క ఆలోచన కూడా ఉండటం అంత అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి చాలా వరకు ఆస్కారంగా ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. అయితే ఎంతోమంది ఎన్నో రకాలుగా వివాహ విషయంలో సమయం కుదరక, పేర్లు కలవక, వివాహం విషయం అనుకున్న నుండి వెనక ముందుకు అయిపోతూ చాలా వరకు ఇబ్బందులు పడుతూ మీరు ఏ పేరు కలుస్తుంది, ఏ పేరు కలవదు, రెండోది ఎందుకు వివాహ విషయంలో ఏ ఆటంకాలు రాకపోయినా సరే ఎందుకు ఇలా అవుతుంది, సమయం కలవట్లేదా, ఎందుకు వివాహం అనేది సెట్ అవ్వట్లేదని చెప్పి కూడా ఎన్నో రకాలుగా బాధపడుతుంటారు. అయితే మీకు ఖచ్చితంగా మీరు దేనికి టెన్షన్ పడకండి. మీ యొక్క ప్రతి ఒక్క ధర్మ సందేహాల కోసం కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఫోన్ చేయండి. మీ యొక్క సమస్యకు తగు సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.